మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పైన హత్యాయత్నం కేసు నమోదు కావడం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. బిజినెస్ మెన్ గొంగడి హరికృష్ణ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సుమంత్తో పాటు మరొక 5 పైన పోలీసులు కేసు నమోదు చేశారు. తనను బెదిరించి 10 కోట్లు డిమాండ్ చేశారని, డబ్బులు ఇవ్వకపోవడంతో అయితే మరిక ఇనుప రాడ్లతో దాడి చేశారని హరికృష్ణ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 109 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మేడిపల్లి పోలీసులు మొదట 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత ఈ యొక్క ఘటన జూబ్లీహిల్స్ పరిధిలో జరిగినట్లుగా గుర్తించి కేసును అక్కడి పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. సుమంత్తో పాటు మరొక 5 అయితే తన పైన దాడికి పాల్పడ్డారని చెప్పేసి గొంగడి హరికృష్ణ ఆరోపించడం జరిగింది. ఈ దాడి వెనుక తనను హత్య చేయాలనేటువంటి ఉద్దేశం ఉందని ఆయన పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులు పేర్కొన్నారు. అంతేకాకుండా మరి తనను బెదిరించి 10 కోట్లు డిమాండ్ చేశారని, డబ్బులు ఇవ్వకపోగా అలా నిరాకరించడంతో అయితే మరి దాడి చేశారని చెప్పేసి హరికృష్ణ అయితే తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఈ వ్యవహారంలో మేడిపల్లి పోలీసుల చర్య కూడా చాలా ఆసక్తికరంగా మారిపోయిందని చెప్పాలి. ఫిర్యాదు అందినటువంటి వెంటనే మేడిపల్లి పోలీసులు తొలుత 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. నేరం జరిగినటువంటి ప్రాంతం వేరే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నప్పటికీ బాధితుడు సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకునేటువంటి అవకాశం 0 ఎఫ్ఐఆర్ ద్వారా ఉంటుంది. మరి ఆ తర్వాత ఘటన జరిగినటువంటి ప్రాంతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చేస్తుంది కాబట్టి మరి దాన్ని అక్కడికి నిర్ధారించుకొని ఆ కేసును రికార్డులను అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు మేడిపల్లి పోలీసులు. సుమంత్ పైన బిఎన్ఎస్ సెక్షన్ 109 కింద హత్యాయత్నం ఆరోపణలతో కేసు నమోదైంది. అయితే మరి ఫిర్యాదులో చేసినటువంటి ఆరోపణలు నిజమా, దాడి ఎలా జరిగింది, 10 కోట్లు డిమాండ్ చేశారనేటువంటి ఆరోపణలకు ఆధారం ఏమిటి అనేటువంటి అంశాలపైన పోలీసుల దర్యాప్తులో స్పష్టత రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ కేసులో నిందితుల పాత్ర, దాడికి సంబంధించినటువంటి పరిస్థితులు, మరి అందుబాటులో ఉన్నటువంటి ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరి సుమంత్ గతంలో అయితే మంత్రి కొండా సురేఖకు ఓఎస్డీగా పనిచేశారు. ఆ తర్వాత ఆయనను ఓఎస్డీ బాధ్యతల నుంచి తొలగించినటువంటి విషయం కూడా తెలిసిందే. తాజాగా ఆయన పైన హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. విధుల నుంచి ప్రభుత్వం తొలగించగానే మరి సుమంత్ అదృశ్యమయ్యారని కూడా చెప్పొచ్చు. ఆయన ఆచూకీ తెలుసుకునేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. అర్ధరాత్రి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ నివాసంలో ఉన్నారని చెప్పేసి సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడకు చేరుకోవడం జరిగింది. అయితే ఆ సమయంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత పోలీసులను గేటు వద్దే అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. మరి వారెంట్ లేకుండా ఇంట్లోకి ఎలా వస్తారని చెప్పేసి ఆమె నిలదీయడం కూడా జరిగింది. ఆ సమయంలో సుమంత్ అరెస్టుకు కారణాలేంటని ప్రశ్నించారు. ఇది జరుగుతుండగానే మంత్రి కొండా సురేఖ తన కారులో సుమంత్ను ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి కూడా ప్రచారం సాగింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా పెద్ద మలుపే తిరిగిందని చెప్పాలి. అసలు ఈ వ్యవహారంలో సీఎం పాత్ర ఉందని, ఆయనే గన్ పంపారని, సీఎం సన్నిహితుడు రోహన్ రెడ్డిని కూడా అడగాలంటూ కూడా సుస్మిత చేసినటువంటి ఆరోపణలతో అయితే ఈ వివాదం మరింత ముదిరింది. ఏది ఏమైనా కొండా సురేఖ మాజీ ఓఎస్డీ వ్యవహారం ఇప్పుడు కొండా సురేఖ వేటుకు కారణమవుతుందా అన్న చర్చ కూడా సర్వత్రా కొనసాగుతూ ఉంది తెలంగాణ రాజకీయాల్లో.